రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల వైసీపీ నేతలకు సరైన అవగాహన లేదని మంత్రి సవిత అన్నారు. మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కడప జిల్లా కలెక్టరేట్లోని సభాభవన్లో జరిగిన జిల్లా అభివృద్ధికి సంబంధించి రివ్యూ మీటింగ్కు మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు, అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం వైసీపీ నేతలు కేవలం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే సమయాన్ని వెచ్చిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, రాష్ట్రంలోని సాగునీటి విషయంలో ఎలాంటి అన్యాయం జరగబోదని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు, సలహాలు అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా. మరి అది మాట్లాడాలి. ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు. క్లారిటీగా ఉంది. 2745 కోట్ల రూపాయలు